హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాళ మన వీడియో నోరు ఊరించే పచ్చి మామిడికాయ పచ్చడి అండి. అయితే మనకి ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఆవకాయ పెట్టుకునేదానికి ఇంకా టైం ఉంది. ముదురాలి టెంక, అలా ముదిరిన కాయలు మాత్రమే ఆవకాయకి బాగుంటాయి. కానీ మనం అప్పటిదాకా ఆగలేం కదా. ఈలోపే మనకి మామిడికాయ పచ్చడి తినాల్సిందే. అందుకని మనకి ఏవైతే ఫస్ట్ స్టార్టింగ్లో దొరుకుతాయో వాటితో ఇన్స్టెంట్గా చేసుకునే రోటి మామిడికాయ పచ్చడి అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, చాలా మంచి స్ట్రక్చర్తో రుచిగా ఉంటుంది. ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 కేజీ మామిడికాయ తీసుకున్నాను. ఇది అంటు మామిడికాయ. అయితే అంటు మామిడికాయలు కొన్ని తొందరగా వచ్చేస్తాయి, కొన్ని టెంక కూడా ముదరతాయి. కాకపోతే ఇవి ఆవకాయకైతే పనికిరావు. ఓన్లీ రోటి పచ్చళ్ళకి మాత్రమే బాగుంటాయి. మంచి పుల్లగా ఉంటాయి, బాగా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ 1/2 కేజీ మామిడికాయని తీసుకున్నాను. బాగా శుభ్రంగా గమ్ ఏదైనా ఉంటుందేమో మామిడికాయ మీద చూసుకుని చక్కగా కడిగి తుడుచుకుని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా నేను చూపించినట్టుగా ముక్కల్ని కట్ చేస్తున్నాను. పీల్ మటుకు ఎక్కడా తీయటం లేదు. పీల్ తీయకుండా చక్కగా ఇదే విధంగా కట్ చేస్తూ ఉన్నాను. ఈ సైజులో కట్ చేసుకుంటే మనం రోటి పచ్చడికి కచ్చా బచ్చాగా నూరుకున్నా కూడా చాలా అంటే చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా ముక్కలన్నిటినీ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఆఖరికి టెంకెతో సహా, టెంక మీద ఉండే కండనితో సహా మొత్తాన్ని కంప్లీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకునైనా చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది తురుముకుంటూ ఉంటారు. ఇంకొంతమందికి పీల్ తీసేసి కూడా మామిడికాయ ముక్కలతో పచ్చడి చేసుకుంటారు. నాకైతే ఇక్కడ పైన పచ్చి మామిడికాయ ఏదైతే తీసుకున్నామో దానికి పైన తొక్కు మటుకు నేను అస్సలకి ఎప్పుడూ తీయను. రోటి పచ్చడికి ఇలా ఉంటేనే బాగుంటుంది మాకైతే. అందుకని అలా చేస్తున్నాను. ఆ తర్వాత ఈ 1/2 కేజీ మామిడికాయలోకి కరెక్ట్గా 150 గ్రామ్స్ కల్లుప్పుని మనం మిక్సీకి పట్టుకుని చేసుకున్న కల్లుప్పు, అలాగే 200 గ్రామ్స్ కారము. ఇవి రెండు ఉప్పు కంటే కారం అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. అయితే టేబుల్ స్పూన్తో కౌంట్ చేసుకుంటే 1 స్పూను ఉప్పు అయితే 1.5 స్పూను కారం వేసుకోండి. అలా వేసి కలిపి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత 1.5 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను జీలకర్ర ఇలా బాగా వేడి చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అయితేనండి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు ఎక్కడా వాడట్లేదు. ఎందుకు అంటే ఇలా రోటి పచ్చడిలో వెల్లుల్లిపాయలు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఆ స్మెల్ కొంచెం డామినేటెడ్గా ఉంటుందని నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయటం లేదు. మీకు నచ్చితే మీరు వేసుకునేసేయండి. ఇలా నేను అన్నీ కూడా ఆవపిండి, ఉప్పు, కారం బాగా ఇలా కలుపుకుని మిక్సీలోకి 2 భాగాలుగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకు ఇలా కలుపుకున్నాను అంటే ఇలా మనం కలుపుకున్నాము అంటే ప్రతి ముక్కకి కూడా బాగా ఆవపిండి, ఉప్పు, కారాలు బాగా పట్టి చాలా బాగుంటుందన్నమాట. అందుకని నేను అలా కలిపాను. అలా కలిపేసి ఇలా మిక్సీ జార్లో కచ్చా బచ్చాగా నూరుకుంటున్నాను. ఇలా నూరుకుంటే మనం తినేటప్పుడు మన పంటి కిందకి ఆ ముక్కలు తగిలి ఆ గ్రీన్గా ఉండేది తియ్యగా, వైట్గా ఉండేది పుల్లగా చాలా బాగుంటుందన్నమాట. అందుకని నేను అలా బాగా నూరుకున్నాను అనమాట. నూరుకున్నట్టుగా మిక్సీలో వేసుకున్నాను. ఆ తర్వాత ఇక తాలింపు పెట్టేస్తున్నాను. దీనికి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆవాలు, పచ్చనిపప్పు, మినపప్పు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1/4 స్పూను ఇంగువ ఇవన్నీ వేసి తాలింపుని బాగా వేగనిస్తున్నాను. ఇలా తాలింపు అనేది బాగా వేగింది అంటే స్మెల్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. కరివేపాకులో ఉండే తడి మొత్తము పోయి బాగా వేగిపోతుంది. ఈ విధంగా వేగిన తాలింపుని మన పచ్చట్లో వేసేస్తున్నాను. అలా వేసి బాగా కలపండి. కిందకి పైకి ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసేయండి. ఇలా కలిపేసాము అంటే మన నోరు నుంచే రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. అయితే దీన్ని మనము తాలింపు గిన్నెలో పచ్చడి వేయకండి, తాలింపుని తీసి గిన్నెలో వేసుకోండి. అప్పుడు పచ్చడి బాగుంటుంది. అలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా అయిపోయిన పచ్చడిని
ఒక గాజు సీసాలో తీసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకున్నాము అంటే బయటే పెడితే నెల రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు ఖచ్చితంగా పాడైపోకుండా బాగా మంచి ఫ్రెష్ టేస్ట్ని వస్తూ సూపర్గా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే నోరు ఊరిపోతుంటుంది. ఇలా చూస్తుంటేనే కూడా మీకు నోరు ఊరిపోతుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పోండి, వెళ్ళి ఒక కాయ తీసుకొచ్చుకొని ఇలా రోటి పచ్చడి చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే నేను ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. అయితే చాలామంది ఏమంటారంటే, మీరు పచ్చళ్ళు చేసినప్పుడు రివ్యూ ఇస్తే కదా అంటారు. అందుకని నేను వేడివేడిగా అన్నం వండేసిన తర్వాత ఈ బౌల్లోనే ఒక 2 గంటలు వేడిగా ఉండే అన్నాన్ని అలా వేసేసుకుని మన ఇంట్లో ఉన్న బర్రె నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని ఒక స్పూన్ అలా వేసేసి బాగా వేడి అన్నాన్ని ఇలా కలుపుతూ ఉన్నాను. ఇలా కలుపుతూ ఉంటే స్పూన్తో ఎందుకో ఎవరో పక్కన కలిపి ముద్దలు పెట్టినట్టు ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. అందుకని నేను నా చేత్తో నేను శుభ్రంగా ఈ పచ్చడి నెయ్యిని బాగా కలిపి మిక్స్ చేసుకునేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకుని వేడిగా అన్నం తింటూ ఉంటే మనల్ని చూసిన వాళ్ళు, పక్కనున్న వాళ్ళు మాకొక ముద్ద అంటూ అందరూ దగ్గరికి వచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి. అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదూ, ఇంకెందుకు మీకు ఆలస్యం, హ్యాపీగా మీరు వెళ్ళి తెచ్చుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, bye bye.